ఈ షార్ట్ మెసేజ్ మన మాటల గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణని బట్టి ఈరోజు మన మాటలు ఎలా ఉండాలి. ఈరోజు ఉదయం ఏం మాట్లాడామో మనకు గుర్తుందండి? అన్నీ గుర్తున్నాయా అంటే అన్నీ గుర్తుండే, ఏదో కొన్ని మాటలు గుర్తుంటాయి. మనల్ని ఇబ్బంది పెట్టిన మాటలు గుర్తుంటాయి. మనం ఎవరైనా ఇబ్బంది పెడితే అది కొన్నిసార్లు గుర్తుంటుంది, కొన్నిసార్లు గుర్తుండదు. అండ్ దెన్ గాసిప్స్ బాగా గుర్తుంటాయి. కొన్నిసార్లు గుడ్ న్యూస్ బాగా గుర్తుండదు, కానీ బ్యాడ్ న్యూస్ మాత్రం చాలా బాగా గుర్తు ఉంటుంది. సో వర్డ్స్, పురుషులు రోజుకి 20,000 పదాలు మాట్లాడితే స్త్రీలు రోజుకి 50,000 పదాలు మాట్లాడతారంట. సో మనందరం కూడా మాట్లాడతాము. విమెన్ బహుశా తల్లులుగా లేకపోతే కుమార్తెలుగా అలా ఉంటారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాలి. సో ఎక్కువ మాటలు మాట్లాడతారు. అయినా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎక్కువ సైలెంట్గా ఉండరు, ఏదోటి మాట్లాడుతూ ఉంటాం. ఏదేమైనప్పటికీ మనం మాట్లాడే మాటలు దేవుడు మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే విశ్వాసం కలిగిన వారు, బిలీవర్స్గా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వింటాడు అనే మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిన. బైబిల్లో కూడా మనం చూస్తే గాడ్స్ పీపుల్, దేవుని ప్రజల మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్, వారి మధ్యలో జరిగిన సంభాషణలు చాలా పరిశుద్ధ గ్రంథంలో రికార్డెడ్గా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఆయన ఇలా అన్నాడు, దానికి ఈయన అలా స్పందించాడు. ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వారి యొక్క కాన్వర్జేషన్స్, లేక ఒక బిలీవర్ ఒక నాన్ బిలీవర్, వారి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. మనకు తెలుసు సౌలు రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు. సో సౌలు రాజును సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిన సందర్భం దగ్గర నుంచి సమూయేలుతో జరిగిన సంభాషణలు, ఆ తర్వాత సౌలుకు దావీదుకు మధ్యలో జరిగిన సంభాషణలు, మళ్ళీ సౌలుకు సమూయేలుకు మధ్యలో జరిగిన సంభాషణలు, ఆ తర్వాత సౌలును దేవుడు తిరస్కరించిన తర్వాత దావీదును మళ్ళీ అభిషేకించడానికి సమూయేలు ప్రవక్త పంపబడినప్పుడు వారిద్దరి మధ్యలో జరిగిన సంఘటనలు, ఆ తర్వాత దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తని దేవుడు పంపించి దావీదుతో జరిగిన సంభాషణ. సో దేవుడు తన ప్రజలతో చేసే సంభాషణ చాలా ముఖ్యం. ఎందుకంటే దేవాది దేవుడు మనిషితో మాట్లాడారంటే ప్రతి మాట కూడా చాలా విలువైన మాట. అయితే దేవుడు తన ప్రజలు వేరే ఎవ్వరితో మాట్లాడుతున్నప్పటికీ, లేక ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సంభాషణ చేసుకుంటున్నప్పుడు దేవుడు చాలా జాగ్రత్తగా వింటాడంట. ఈ రోజుల్లో మనకి కాల్ రికార్డింగ్ యాప్స్ వచ్చేసాయి కదండి. అంటే ఒకప్పుడు ఈ కాల్ రికార్డింగ్ యాప్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు బీప్ అని ఒక సౌండ్తో స్టార్ట్ అయ్యేదేమో. సో చదువుకున్న వాళ్ళైతే దే ఆర్ స్మార్ట్ ఇనఫ్, ఓకే నా కాల్ రికార్డ్ చేస్తున్నారని కొంచెం జాగ్రత్తగా గమనించడానికి అవకాశం ఉండేది. బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఎదుటివారు మన కాల్ రికార్డ్ చేస్తున్నారని కూడా మనకి తెలియనంత బాగా కాల్ రికార్డింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, నిజంగానే ఫోన్ కాన్వర్జేషన్స్ అన్నీ రికార్డ్ చేసేస్తున్నారని. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ, ఈ హార్డ్ డిస్క్లు, ఈ మెమరీ కార్డులు ఇవన్నీ రాకముందే దేవుని వద్ద ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో మన సంభాషణలు, మన యొక్క మాటలు వ్రాయబడుతున్నాయి అనే మాట మలాకీ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు తన ప్రజల విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉంటాడో, ఎంత పర్టికులర్గా ఉంటారో, ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో, ఆయన ఎలాగ ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారో గమనిస్తారు. సో మనం చేసే సంభాషణలన్నీ దేవుడు వింటున్నారు అనేది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే దేవుడు అవన్నీ రాయించేస్తున్నారు. సో వాటిలో ఎన్ని డిలీట్ చేయాల్సిన స్క్రిప్ట్గా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. చూడండి, మనం కొన్నిసార్లు ఒక కాన్వర్జేషన్ అంతా చేసిన తర్వాత అందులో ఉపయోగకరమైన మాటలు 2 లైన్లే ఉంటాయి, మిగతా అంతా చెత్తే ఉంటుంది. మళ్ళీ వెళ్ళి మనం రివ్యూ చేసుకుంటే ఆ మిగతావన్నీ డిలీట్ చేసేయచ్చు అనమాట, ఎందుకు పనికిరాని సంభాషణలు. సో దేవుడు మన యొక్క ప్రతి సంభాషణ వింటున్నాడు, ఆయన జ్ఞాపకార్థ గ్రంథాల్లో వ్రాయిస్తున్నారు అని జ్ఞాపకం ఉంచుకొని మన సంభాషణలు దేవుని దృష్టిలో యాక్సెప్టబుల్గా ఉన్నాయా లేదా అనేది ప్రతిసారి మనం ఆలోచించుకోగలిగితే మన సంభాషణలు ఇంకా క్వాలిటేటివ్గా, ఇంకా బెటర్గా
ఉంటాయి. కొంతమంది చూడండి, ఎవరైనా దొరికితే చాలు ఇంకా వదిలిపెట్టరు. నోటికి ఏం వస్తే అది, ఏ జ్ఞాపకం వస్తే అది, ఏ చెప్పాలనిపిస్తే అది. ఇక కొంతమంది ఎలా అంటే ఎవరైనా దొరికారంటే ఇంకా హృదయం అంతా కుమ్మరిచ్చేసుకుంటారు. వీళ్ళు చాలా ట్రస్ట్ వర్ది పీపులే అని హృదయం అంతా కుమ్మరించుకున్నాక వాళ్ళు వీళ్ళ ముందు బాగానే తలుపుతారు. బయటకు వెళ్ళి వీళ్ళ పర్సనల్ లైఫ్ అంతా బయట పెట్టేస్తారు. మీకు తెలుసా ఆ సిస్టర్ ఎలాంటిదో, అబ్బాయి ఎలాంటివాడో తెలుసా అని చెప్పిన విషయాలన్నీ వాళ్ళు ప్రైవసీ మెయింటైన్ చేయకుండా, ఆ ట్రస్ట్ మెయింటైన్ చేయకుండా వెళ్ళి బయట వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు నోరు తెరిచి మాట్లాడిన సంభాషణ వలన నీకు మేలు జరగడం ఏమో కానీ దానికంటే కీడే ఎక్కువ సంభవించినట్లు. సో మన యొక్క సంభాషణలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేదా, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా, దేవుడు అంగీకరిస్తాడా లేదా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క హృదయ ధ్యానానికి మన యొక్క నోటి మాటలకి కనెక్షన్ ఉంటుంది. మీరు అగ్రీ చేస్తారా? మీరు ఒప్పుకుంటారా ఆ విషయాన్ని? మన హార్ట్లో, మన మైండ్లో ఏం వెళ్తూ ఉంటుందో అదే బయటకు వస్తుంది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాట బైబిల్లో ఉంది. సో మన హృదయం నిండా హేట్రెడ్ ఉందనుకోండి, మన నోటి నుంచి ఏమొస్తుంది? తిట్లు వస్తాయి, కోపంతో కూడిన మాటలు వస్తాయి, లేకపోతే ఒక కత్తితో ఎవరైనా స్మాష్ చేసేయాలన్నట్లు మాటలు వస్తాయి. అంటే జైల్లో పడతాం కాబట్టి మనం అలాంటి పనులు చేయలేండి. కాకపోతే మన నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే హృదయంలో ఉన్న ద్వేషాన్ని బయటకు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే కీర్తనాకారుడు ఒక చక్కని మాట, ఒక చక్కని ప్రార్థన చేశాడు. 19వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. 19వ కీర్తన, సామ్ 19, లెట్స్ రీడ్ వర్స్ 14. ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా! ఎంత జ్ఞానం కలిగి ఈ ప్రార్థన చేశాడు చూడండి. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చేసుంటే, హృదయం దేవుని కంట్రోల్లో లేకపోతే నోటి మాటలు ఏదో పర్వాలేదు కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ నోటి మాటల్లో మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు చేస్తున్నాడు ప్రార్థన, నా నోటి మాటలు అండ్ దెన్ ఆన్ ది ఇన్సైడ్, నా లోపల నా హృదయ ధ్యానం కూడా నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని. బైబిల్ గ్రంథంలో నోటి మాటలను గురించి చాలా వచనాలు మనం చూస్తాము. ప్రాముఖ్యంగా యాకోబు పత్రికలో యాకోబు అనే భక్తుడు చాలా చక్కని మాటలు వ్రాసారు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, అంటే నోటి మాటల మీద కంట్రోల్ లేకుండా భక్తి గలవాడిని, భక్తి గల దాన్ని అనుకుంటే మన భక్తి వ్యర్థం. అమ్మో, నోటి మాటలకు మన భక్తిని అసెస్ చేయగలిగే అంత మరి విలువ ఉందన్నమాట. అంటే దేవుడు మన నోటి మాటలను బట్టి మన భక్తిలో మన స్థితి ఎంతుందో, మనం భక్తి నిజంగా భక్తి గలవారమా లేకపోతే కేవలం భక్తి గలవారం అని చెప్పుకుంటున్నామా, నామకార్థ భక్తి, ఏదో నటనా భక్తి చేస్తున్నామా అనేది మన నోటి మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే మన భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం అంటే సింపుల్గా చెప్పాలంటే నోటికి ఒక ఫిల్టర్ పెట్టడం అన్నమాట. చూడండి, ఫిల్టర్లో వేయకుండా వాటర్ ఎవరైనా తాగుతున్నారా? ఎవరు తాగం. ఫిల్టర్డ్ వాటర్, మినరల్ వాటర్, ఇంకా అవకాశం ఉంటే బాయిల్డ్ వాటర్ తాగుతున్నాం. ఎందుకంటే లోపలికి వెళ్ళేవి చాలా క్లీన్ వాటర్, మంచిగా శుద్ధమైన వాటర్ నోట్లోకి వెళ్ళకపోతే ఆరోగ్యం పాడైపోద్దని. కానీ నోట్లోంచి బయటకు వచ్చేది కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసయ్య కూడా చెప్పారు, మన లోపల నుంచి బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తాయి అని. సో హృదయ ధ్యానము దేని మీద ఉంటుందో దాన్ని బట్టి మన లోపల నుంచి బయటకి ఏది వస్తుందో ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు వెన్ వి ఫీల్ నా నోటి కళ్ళెం లేదు అనిపిస్తున్నట్లయితే దేవుని సహాయాన్ని అడిగితే మన నోటి మాటలను అదుపులో ఉంచుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తారు. ఆ తర్వాత యాకోబు పత్రికలోని 3వ అధ్యాయంలో 5వ వచనంలో నాలుకను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులపెట్టును, నాలుక అగ్నియే. టంగ్ ఇస్ ఫైర్. ఫైర్ అంటే ఎంతమందికి ఇష్టం? ఫైర్తో ఎంతమంది ఆటలు ఆడతారు?
ఫైర్ని ఎంతమంది చూసి చూడనట్లుగా పట్టించుకోనట్లుగా వదిలేస్తారంటే అందరికీ తెలుసు కదా, ఫైర్ అంటే చాలా డేంజరస్. డు నాట్ ప్లే విత్ ఫైర్ అని మనం చూస్తూ ఉంటాం. అగ్నితో మంటతో ఆటలు ఆడకూడదు, ఎందుకంటే ఆటలు ఆడితే దాన్ని పట్టుకున్న వాళ్ళే కాలిపోతారు. నాలుక అగ్నియే అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని నాశనం చేయగలిగే శక్తి, కెపాసిటీ దేనిలో ఉందన్నమాట? మన నాలుకలో. మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మరొకరి జీవితాన్ని కూడా నాశనం చేయగలిగినంత స్టామినా దేనిలో ఉందన్నమాట? మన నాలుకలో, మన నోటి మాటల్లో ఉంది. అది నా మాట కాదు, అది భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బైబిల్ గ్రంథంలో వ్రాసిన మాట. 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. మరణకరమైన విషయం అంటే ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ అ స్నేక్, త్రాచుపాము. ఇమాజిన్ చేసుకోండి, ఒక వ్యక్తి నోట్లో త్రాచుపాము ఉన్నట్లు అనమాట. అంటే నోరు తెరిస్తే ఏం చేస్తుంది త్రాచుపాము? కాటేస్తుంది. అంటే దేవుని ఆత్మ ద్వారా నియంత్రించబడని వ్యక్తి, అతని మాటల్లో చాలా విషం ఉండొచ్చు. అతని మాటలు ఇతరుల జీవితాలను, తమ జీవితాలను కూడా తగలబెట్టుకొని అంత స్థాయికి ఒక వ్యక్తి యొక్క నోటి మాటలు తనను నడిపించవచ్చు. కానీ దేవుని సహాయాన్ని బట్టి, దేవుని కృప మీద మనం ఆధారపడినప్పుడు మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడే నోరును ఇస్తాడు. నాలుకైతే ఒక అగ్నిలాగా, ఒక అగ్ని చూడండి, చాలాసార్లు ఆయా దేశాల మధ్యలో ఆస్ట్రేలియా కంట్రీలో బుష్ ఫైర్స్ అని ప్రారంభమై చాలా ఎకరాలు బుష్ ఫైర్స్ ప్రాకి జస్ట్ చిన్న ఫైర్గా ఫారెస్ట్లో ఒక అడవిలో చిన్న చిచ్చులాగా, కారు చిచ్చులాగా ప్రారంభమై మొత్తం అడవి తగులుపడిపోయి చాలా జంతువులు, ఆస్ట్రేలియాలో చెప్పాలంటే అక్కడ ఉన్న జంతువులు కూడా చాలా మంటకు చనిపోయాయి. ఈవెన్ యుఎస్లో కూడా చాలాసార్లు కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్స్ ప్రారంభమైన తర్వాత అవి ఆగవండి. ఈవెన్ హెలికాప్టర్స్తో కూడా వాటి మీదకి వాటర్ మరి జల్లినప్పటికీ ఆ అగ్ని లేక ఆ మంటలు కంట్రోల్లోకి రావడం చాలా కష్టం. బట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ యాజ్ అ స్మాల్ స్పార్క్. కానీ అగ్ని ప్రారంభం అయినప్పుడు ఒక చిన్న ఎలా అంటే మన లైటర్తో వెలిగిస్తాం కదా, అలా చిన్న స్పార్క్ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని మనం కంట్రోల్లో పెట్టకపోతే ఈ అగ్ని ఎన్ని స్థలాలనైనా, ఎన్ని ప్రాంతాలకైనా పాకి ఎంతమంది జీవితాల్లో అయినా వినాశనాన్ని కలుగ చేయగలదు. కనుక విశ్వాసులంగా మన యొక్క నోటి మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. చూడండి, కొంతమంది అప్పుడే అబ్బా మీ అంతటి వారు లేరండి అంటారు. ఎవరినో చూసి వాళ్ళు అలా వెళ్ళగానే వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ తెలుసా మీకు అంటారు. అంటే ఒకే నోటి నుంచి ఏమొస్తుంది అనమాట? తీయని నీరు వస్తుంది, ఉప్పు నీరు కూడా వస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే డబుల్ మైండెడ్నెస్ లాగా, డబుల్ టంగ్ అనమాట. అంటే ద్విమనస్సులాగా 2 రకాల మాటలు మాట్లాడే నోరు. కొంతమంది అప్పుడే ఆశీర్వచనాలు మాట్లాడతారు, ఆ తర్వాత అప్పుడే శాపవచనాలు మాట్లాడుతుంటారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని బిడ్డలంగా మనం ఎటువంటి మాటలు మాట్లాడాలో వ్రాయబడింది. చూడండి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మనం దేనికి వారసులం అంట? మా తల్లిదండ్రి ఆస్తికి వారసులం అండి అని చెప్తారు కదా చాలా ఈజీగా. కానీ ప్రతి విశ్వాసి ఆశీర్వాదమునకు వారసుడు. హల్లెలూయా. We are called to inherit a blessing. నువ్వు నేను ఎందుకు రక్షించబడ్డాం? నువ్వు నేను దేవుని బిడ్డగా ఎందుకు చేయబడ్డాం? దేవుని నమ్ముకోవడం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే వారసత్వంగా ఆశీర్వాదము దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకే మనం పిలువబడ్డాం. కొన్నిసార్లు అపవాది అంటాడు నీకు శాపమే, నీ జీవితానికి ఏదో శాపం చుట్టుకుంది.
కొన్నిసార్లు చూడండి, నెగిటివ్ థాట్స్ కొంతమంది మైండ్ని బొంబార్డ్ చేసేస్తూ ఉంటాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, సెలెక్ట్ అవ్వలేదు. రెండో ఇంటర్వ్యూకి వెళ్తారు, అది కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇక అపవాది మొదలు పెడతాడు, ఏమని తెలుసా, నువ్వు నీ బ్రతుకు వేస్ట్, నీకు ఇంకేదో శాపం చుట్టుకుంది, నీకు ఇంకా ఏదో బ్యాడ్ టైం మొదలైంది, ఇంకా నీ జీవితంలో ఎప్పుడు బాగుపడవు. కానీ విశ్వాసలంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాం. సో వీఆర్ కాల్ టు ఇన్హెరిట్ అ బ్లెస్సింగ్. సో బ్లెస్సింగ్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే చూడండి, కీడుకు ప్రతికీడు చేయకూడదంట. హల్లెలూయా. యోసేపు అన్నలు కీడు చేశారు కానీ ప్రతికీడు చేయలేదు. రెండవది ఏంటంటే, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. శత్రువులను ఎలా క్షమించవచ్చు అంటే, ఫస్ట్ థింగ్, ముందు అసలు శత్రువుల్ని క్షమించాలనే మనసు రాదు మనకి. ఎవరైనా ఒక మాట మనల్ని మాట్లాడితే కొన్ని మాటలు సంవత్సరాల తరబడి మన గుండెల్లో అలా ఉండిపోతాయి. అవి చేసిన గాయము కొన్నిసార్లు అంత త్వరగా మానదు. మరి శత్రువుల్ని ఎలా క్షమించాలండి అని ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, దూషణకి ప్రతి దూషణ చేయకూడదంట. వాళ్ళు ఏమైనా తిడితే క్వైట్గా ఉండాలి. దూషణకి ప్రతి దూషణ చేయకుండా ఏం చేయాలంటే దీవించాలంట. హల్లెలూయా. అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీ జీవితం నాశనం అవును గాక అన్నారనుకోండి, నీ జీవితం దీవించబడును గాక అనాల. కష్టమా ఈజీయా? చెప్పాలి. ఈజీయా? చాలా కష్టం. ముందు ఒక తిట్టుకు 2 తిట్లు వస్తుంటాయి నోట్లోంచి రెడీగా మనకి, అవునా? పోని తిట్లు సైలెంట్గా భరించాలన్నా ఇంకా కష్టం. ఎందుకంటే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది, ఆ బ్లడ్ అంతా ఏదో ఉడికిపోతున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. సో సైలెంట్గా ఉండడం కష్టం, తిట్టకుండా ఉండడం కూడా కష్టమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దూషణకు ప్రతి దూషణ చేయకుండా వారిని ఏం చేయాలంట, ఫస్ట్ దీవించబుద్ధి కాదు. నా శత్రువులను దీవించి ప్రభా అని ఎలా చేయబుద్ధి అవుతుంది ప్రార్థన? కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి. వారిని దీవించయ్యా, వారిని ఆశీర్వదించయ్యా. వారు నీకు ఇంకా ఎప్పుడు పెళ్ళి కాదన్నారు అనుకో, మీకు పెళ్ళి అవుతుందిలే, మీ పిల్లలకి పెళ్ళి అవుతుందిలే, ఆశీర్వదించి పర్వాలేదు. నీ జీవితం ఎప్పటికీ బాగుపడదు, నీ జీవితం బాగుపడుతుందిలే. దేవుడు నీ జీవితాన్ని బాగుపరచాలని నేను ప్రార్థన చేస్తాను. సో అలా చేయడం ద్వారా మనకేమవుతుందంటే, మనము ఆశీర్వాదమునకు వారసులు అవుతాం. హల్లెలూయా. వారిని ఆశీర్వదించడం వలన కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకపోవడం ద్వారా మనం యేసయ్య పిల్లలం అవుతాం. హల్లెలూయా. యేసయ్య పోలిక మనలో ఎప్పుడు కనబడుతుందంటే, శిలువ మీద ఆయనను నిందిస్తూ అపహాస్యం చేస్తూ ఉన్న వారిని కూడా వారు ఏం అడగలేదు, అయ్యా మమ్మల్ని క్షమించని యేసయ్యని ఎవరైనా అడిగారండి? ఎవరు అడగలేదు. వాళ్ళలో ఆ రియలైజేషన్ కూడా రాలేదు. అయినా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని వాళ్ళు అడగలేదు. యేసయ్య ఇచ్చేశాడు క్షమాపణ. మనం కూడా ఆయన బిడ్డలం అంటే అర్థం ఏంటంటే, కొంతమంది చూడండి, నా కాళ్ళ మీద వచ్చి పడితే కానీ నేను క్షమించను అంటారు. అది యేసయ్య మనసు కాదు, అది మానవ మనసే అది. ఎందుకంటే మనిషి కోరుకునేది ఏంటంటే, నిన్ను ఇబ్బంది పెట్టిన వారు నిన్ను వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు క్షమించాలనుకుంటే అది యేసయ్య మనసు కాదు, మానవ మనసు అది. దేవుని మనసు ఏంటంటే, నిన్ను బాధించిన వారిని సైతం వారు అడగకపోయినా యూ మస్ట్ బీ ఏబుల్ టు ఆఫర్ దెమ్ ఫర్గివ్. నేను క్షమిస్తున్నా, పర్వాలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తాను అని ఎప్పుడైతే మనం చేయగలమో దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని బిడ్డలంగా మన నోట నుండి ఆశీర్వచనాలు రావాలి. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. మాథ్యూ చాప్టర్ 12 verse 27. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. 37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అమ్మో, మాటలకి ఇంత ఉందా పవర్ అంటే? ఎస్. జీవ మరణములు నాలుక వశము. నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడవని అలాగే అపరాధివని కూడా తీర్చబడతాం. కొన్నిసార్లు మనం అందరం కోరుకునేది ఏంటి? నీతిమంతులను తీర్చబడాలని. ఎవరో అపరాధులుగా తీర్చబడాలనుకోము. ఎవరం కూడా దేవుని ఎదుట తలదించుకొని ఒక నేరస్తుల్లాగా మనం నిలబడాలని ఎవరం అనుకోం. అలాంటప్పుడు దేవుని ఎదుట నీతిమంతులుగా మనం నిలబడాలంటే మన నోటి మాటలను బట్టి మనము నీతిమంతులుగా
తీర్చబడతాం. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యోసేపు నీతిమంతుడై ఉండి తన భార్యను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. పబ్లిక్గా మరియను లాగి వీధి మధ్యలోకి, నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు నాకు మంచి ప్రతిఫలం ఇచ్చావు, నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది, నువ్వు నాకు ఇంత మోసం చేస్తావని, అన్యాయం చేస్తావని నేను అనుకోలేదు అని ఇంకొక పురుషుడైతే చేసుండేవాడేమో. కానీ యోసేపు నీతిమంతుడు కనుక నోటి మాటలతో కూడా మరియని ఏం అనాలనుకోలేదంట. అందరూ ప్రక్కన చేరు అంటున్నారు, నీకు తెలుసా నీ ఫియాన్సే ఏం చేసిందో తెలుసా, ఆమె కన్సీవ్ అయింది, ఆమె గర్భం ధరించిందని ఇలాంటి మాటలని చెప్తున్నప్పుడు యోసేపు అనుకున్నాడు, దేవుడు తీర్పు తీర్చిని, నేనైతే మౌనంగా ఉంటాను, రహస్యంగా ఆమెను విడనాడుతాను. ఐ డోంట్ వాంట్ టు బీ ఎ జడ్జ్. ఒక జడ్జి పోస్ట్ నేను తీసుకోవాలనుకోవట్లేదు, మరియని నేను తీర్పు తీర్చాలనుకోవట్లేదు, దేవుడు ఆమెను చూసుకుంటాడు, నేనైతే మౌనంగా తప్పుకోవాలని అనుకుంటున్నాను. అందుకే దేవుడు యోసేపును నీతిమంతుడని, యోసేపును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. ఈ రాత్రికాల సమయంలో 150 రోజుల ప్రార్థనలో మనం పాల్పొందుతున్నాం. కానీ బట్ హ్యావ్ యూ రియలీ గెయిన్డ్ కంట్రోల్ ఓవర్ అవర్ టంగ్? 150 రోజుల ప్రార్థనలు ప్రారంభం కాకముందుకి ఇప్పటికీ మన నాలుక మీద మనకి కంట్రోల్ వచ్చిందా రాలేదా? మన నాలుక మన నోట్లోనే ఉంటుంది. ఆ నాలుక ఊరికే బయటకు వస్తుందని దేవుడు 32 మంది వాచ్మెన్ పెట్టారు మన నాలుగుకి. ఏంటవి? పళ్ళు. అంటే కొంతమందికి ఊడిపోయి ఉంటాయి, కొంతమంది బంగారు పళ్ళు ఇలాంటివన్నీ పెట్టించుకుంటారు. కానీ బట్ యూజువల్గా అందరికీ దేవుడు ఒక వాచ్మెన్ని పెట్టారు. అయినా కూడా వచ్చేస్తూనే ఉంటుంది బయటకి. చాలాసార్లు మన నోటి మాటల ద్వారా మనం దేవుని నొప్పిస్తూ ఉంటాం, దేవునికి ఆయాసం కలుగజేస్తుంటాం. మన నోటి మాటల్ని బట్టి ఇతరులను మనం బాధిస్తూ ఉంటాం. కానీ దేవుని కృపను బట్టి ఆయన సహాయాన్ని మనం పొందుకొని మన నోటి మాటలను, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారం యోగ్యంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును. మనందరికి వచ్చిన పాట, ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరికి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరను వినే, వేడుచుండు భక్తుల మొరను వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము.
ఏకీభవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదను కరములు తట్టి నిత్యం స్తుతించేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించేదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా. కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, నీ ప్రేమలో నేను బందీనైపోయా ప్రభా, నిన్నే సేవిస్తా, నిన్నే ప్రేమిస్తా, నీ కొరకే జీవిస్తానయ్యా. నీ శేష జీవితము నా తుది శ్వాస వరకు నీ కొరకు మాత్రమే బ్రతుకుతా తండ్రి. స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా ఇలమునిగే తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుతా ఓ బందీనైపోయా నిలమునిగే తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుతా యేసయ్యా 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 we worship you Lord యేసయ్యా 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 కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నిలుమునిగే తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుతా ఓ బందీనైపోయా నిలుమునిగే తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుతా యేసయ్యా 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 యేసయ్యా
ఆత్మతో, నీ అగ్నితో, నీ జీవ జలముతో నన్ను నింపు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, బికాస్ యు ఆర్ అ గాడ్ హూ ఫిల్స్ మీ. నన్ను నింపే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. జలముతో నిన్ను మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్ను మహిమ పరతును. థ్యాంక్ యూ లార్డ్. బందీనైపోయా నిలువుని తేలాక, నా వల్ల కాదయ ఇడు వీడి ఉండుతా. ఓ బందీనైపోయా నిలువుని తేలాక, నా వల్ల కాదయ ఇడు వీడి ఉండుతా. యేసయ్యా, 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 అందరము కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి మన మనోనేత్రాలతో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు తిరిగి లేచిన యేసయ్య, మన కొరకు తిరిగి రానైన యేసయ్యను చూస్తూ, యేసయ్యా, యేసయ్యా, నా సర్వం నీవేనయ్యా, నా సమస్తము నీవేనయ్యా, నా రక్షణ నీవే, నా జీవితానికి ఆధారము నీవే అని ఒక్కసారి మృదు మధురమైన ఘనమైన బలమైన యేసయ్య నామాన్ని ఒక్కసారి అందరం పాడదాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరం స్వరమెత్తి థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం కలిసి గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. We worship you Lord. యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహింపడదాం. థ్యాంక్ యూ జీసస్. మా జీవితానికి ఆధారభూతుడు అయిన మా ప్రభ, మా రక్షణ ఆధారమా, మా గొప్ప దేవ, మా శృంగమా, శైలమా, కోట, మా బలమా, మా దైవమా, మా ధైర్యమా, మా వెలుగైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో హృదయపూర్వకంగా నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో, నీ జీవ జలముతో నింపు ప్రభా. మీ దాసుని వాక్యం అందించబోతుండగా మా అందరితో మాట్లాడండి. తెరవబడిన ఆకాశమును ఈ రాత్రికాల సమయంలో మేము చూచినట్లు సహాయం చేయి. లార్డ్, లెట్ యువర్ గ్లోరీ డ్వెల్ అమంగ్ us. మా మధ్యలో నీ మహిమ నుంచి, నీ ప్రకాశత నుంచి, నీ ఆత్మ సంచారమును బలమైన రీతిలో ఉంచు. ఎన్ని కుటుంబాలు అయితే లైవ్లో కనెక్ట్ అయినారో వారందరినీ కూడా నీ దైవికమైన స్పర్శతో తాకు ప్రభ, ముట్టు నాయన, అభిషేకించు నాయన, బలపరచు. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి